మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలను కనెను. అదే రీతిలో 22వ వచనంలో కూడా చూస్తే, బెతూయేలు రిబ్కాను కనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైన ప్రభువు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నీ సహోదరుడు పిల్లలను కన్నాడు, ఆ యొక్క పిల్లలు స్త్రీని కూడా రిబ్కాను కనినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి అతనికి ఏం చేయాలో అర్థమైపోయింది దేవుడు చెప్పిన మాట ప్రకారంగా. అప్పుడు అబ్రహాము తన యొక్క దాసుని పిలిచి, ఇదిగో ఈ కనాను స్త్రీలో ఏ యొక్క స్త్రీని కూడా నువ్వు నా కుమారునికి ఇచ్చి వివాహం చేయకూడదు. దేవుడు నాకు బయలుపరిచిన ప్రకారంగా నా సహోదరులు నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడి కొరకు నీవు స్త్రీని తీసుకొని రావాలని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వివాహం విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాముకి ఎందుకు చెప్పాడు? దేవుడు వివాహాన్ని చాలా శ్రద్ధగా తీసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదామును అవ్వను కూడా భార్య భర్తలుగానే సృష్టించాడు. అందుకనే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడని కనబడతా ఉంది. వివాహం విషయంలో దేవుని ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలని నేను దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అలా ఇస్సాకు చక్కగా అక్కడ రిబ్కాను వివాహం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. అలాగే తర్వాత యాకోబు కూడా కనాను స్త్రీల్లో ఎవరిని కూడా చేసుకోకుండా ఎక్కడో పద్దనరాములో ఉన్నటువంటి ఆ రాహేలును వివాహం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క చిత్తమును బట్టి భార్య భర్తలను జతపరుస్తూ ఉన్నాడు. గమనించా ఉండండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా వాక్యం వింటున్నట్టు మీరందరూ మీ యొక్క పెళ్ళిళ్ళ వివాహాల్లో దేవుని చిత్తం కనిపెడతా ఉన్నారా? దేవుని ప్రణాళికను మీరు కనుగొంటున్నారా? అవేమి ఉండవు. కానీ ఈరోజు చాలామంది చూసేది ఏంటి అని అంటే, అది విశ్వాసులైనా బయట వాళ్ళు ఎవరైనా కూడా పెళ్లి కొడుకు బాగున్నాడు, చక్కని హైట్ ఉన్నాడు, కారు ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, ఇంకేంటి మన అమ్మాయి అదృష్టవంతురాలు అని చెప్పి ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే మీకు తెలియదు ఏంటంటే అతనికి ఏయో రోగాలు ఉన్నాయి. మీకు తెలియదు కదా అవి మీకు ఎవరు చెప్తారు? మరలా మాలాంటి సేవకుల్ని పిలిపిస్తారు, పెళ్లికాటు కొట్టిస్తారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కలమైనది అని చెప్పి హెబ్రీ 13:2 చూపిస్తారు. అదే రీతిలో మరి జరుగుతున్నటువంటి ప్రతీదీ కూడా ఏదో దేవుని చిత్తమైనట్టుగా ముందు నడిపిస్తూ ఉంటారు. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అసలు వివాహం విషయంలో దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి. ఆ దినాల్లో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి అని చెప్పి అక్కడ ఆదికాండంలో కనబడతా ఉంది. అప్పుడు దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. అంటే దేవుని కోరిక ఏంటి? వివాహం విషయంలో నా చిత్తం ఉండాలి. ఒక విశ్వాసి స్త్రీని వివాహం చేసుకోవాలి, ఒక విశ్వాసి స్త్రీ ఒక విశ్వాసి భర్తను వివాహం చేసుకోవాలని చెప్పి దేవుడు తన యొక్క చిత్తాన్ని ఇక్కడ కనిపెడతా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనను అడగట్లేదు వివాహం విషయంలో. అది చాలా బాధాకరం అని కనబడతా ఉంది. అలాగే చూడండి, దేవుడు అబ్రాహాముకు షారాని ఇచ్చాడు, ఇస్సాకుకు రిబ్కాని ఇచ్చాడు, రూతుకు బోయాజుని ఇచ్చాడు, జకర్యాకు ఎలిజబెత్ని ఇచ్చాడు. నీకు ఎవరిని ఇచ్చాడు అనేది నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొద్ద కనిపెట్టాలి. నువ్వు దేవుని యొద్ద కనిపెట్టకుండా నాకు నచ్చాడు, అంతా బాగానే ఉన్నాడు, అతనికి ఏ అలవాట్లు లేవు అని అనుకుని నువ్వు చూసుకొని ఉంటే అది మంచిది కాదు. మరలా ఇదొక మాట మాట్లాడుతూ ఉంటారు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని. ఇవన్నీ కూడా క్యాప్షన్స్ అన్నమాట, పెళ్లి కార్డులో రాసేవి. అసలు దేవుని చిత్తమే ఉండదు దాంట్లో. దేవుని సేవకులు మీరు రాకపోతే బాధపడతారు కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నప్పుడు దానికోసం ప్రభువుతో మనం కనిపెట్టాలి. కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వ్యక్తితో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా నీ ఇష్టానుసారంగా చేసుకుంటే, ఈరోజు వివాహాలన్నీ కూడా క్రైస్తవ వివాహాలు ఎందుకని ఇన్ని డైవర్స్ కేసులు చూడట్లేదు? దేవుని చిత్తం కనుక్కొని ఉంటే, ప్రభువా నువ్వే కదా చేసుకోమన్నావు అంటే ఆయన అడగడానికి ఉంటుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ పోతే చేసేదేమీ లేదు. ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాముకు చెప్పాడు, ఇస్సాకుకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు అందరూ కూడా గమనించి ఈ పెళ్ళిళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేకపోతే సేవకులకి మీరు టచ్లో ఉండి సేవకులకి, అయ్యా మేము పలానా సేవకు ఇలా పలానా పెళ్లి కొడుకు ఉన్నాడు, అతడు దేవుని చిత్తమా కాదని మాకు ఫోన్ చేయండి, లేదంటే సేవకులకు ఫోన్ చేయండి, ప్రార్థనలు పెట్టి చెప్తాం. అయితే ఒకవేళ మీరు అడిగినప్పుడు మేము చెప్పింది వింటానంటేనే మేము చెప్తాం. కొంతమంది ఈ దినాల్లో వస్తూ ఉన్నారు, అయ్యా దేవుని చిత్తం చెప్పండి అయ్యా అని. మేము చెప్పిన తర్వాత ఈ పాస్టరు మేము ఎదుగుతుంటే చూడలేడు, అతనికి ఏం తక్కువ అండి
అన్నీ బాగానే ఉన్నాయి, ఈ పాస్టర్ వద్దు అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుని ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయినాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మీ ఇష్టం. మీకు దేవుని చిత్తం కావాలి అంటే వివాహం విషయంలో మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తలలో వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. వివాహాల విషయంలో నాయన ఎవరైతే నీ యొద్దకు వచ్చి కనిపెడతారో వారికి ఖచ్చితంగా సమాధానం ఇస్తానని నీవు మాట్లాడుతూ ఉన్నావు. అబ్రహాంతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబుతో కానీ అందరినీ కూడా నీ చిత్త ప్రణాళికలు నడిపించున్నావు కాబట్టి వారి జీవితాలు సక్సెస్ అయినాయి, వారు విజయంగా సాధించారు వారి యొక్క సంసార జీవితాన్ని. అయితే మేము కూడా నేను ఈ వాక్యం విన్నటువంటి మేము కూడా వివాహం విషయంలో నీ చిత్తమును కనిపెట్టేవారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఉండాలని కూడా వారు కూడా కోరుకుంటున్నట్లయితే కనుక వారిని అందరూ కూడా ఆశీర్వదించి పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారు ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవించి దేవునితో నాయన సహవాసం చేసి దైవ చిత్తము తెలుసుకొని ముందుకెళ్ళేవారిగా వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే ఉద్యోగాలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు యవనస్తులు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే వ్యాపారాలు సరిగ్గా జరగక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలములు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే గృహాలు కట్టుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృప చొప్పున వారిని బలపరిచి ఆశీర్వదించి నీ నామగంతకు వారందరూ కూడా సాక్షులుగా నిలబెట్టమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక అనేకులకు ఈ వాక్యమును చేరవేయడానికి మీరు కూడా సువార్థికులుగా మారండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా అనేకులు బలపరచబడతారని, ఎవరి కుటుంబంలో కూడా చెల్లా చెదరైపోకుండా ఉండాలని ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి అది గమనించవలసిందిగా మేము ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.